నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఫ్లాట్ ఉన్న ఏరియా వచ్చి రాజానగరం దగ్గర వస్తుందండి. రాజానగరం నుంచి కోరుకొండ వెళ్ళే దారిలో ఉంటుందండి. కలవచర్లకి దగ్గరలో వస్తుంది. ఈ యొక్క ధ్యాన జగతి కాలనీకి రాజానగరం ఆర్టీఓ ఆఫీస్ ప్రక్కన రోడ్లోంచి రావాలండి. అట్టల ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఈ ధ్యాన జగతి కాలనీకి రావాలండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ధ్యాన జగతి కాలనీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పిరమిడ్ అండి. ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఈ యొక్క పిరమిడ్లోని ఇదే ధ్యాన జగతి కాలనీ అండి. ఈ పిరమిడ్లో చాలామంది ధ్యానులు ఇక్కడే ఉండి ధ్యానం చేసుకుంటారండి. ఇక్కడ హట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దగ్గరికి వెళుతున్నామండి. ఈ ధ్యాన జగతి కాలనీలో ఉందండి ఇది. ఈ యొక్క ధ్యాన జగతి కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్, ఫస్ట్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్, మొత్తం 4 ఫ్లాట్లు కలిపి ఒక బ్లాక్ అండి. G+1 400 గజాలు సైట్లో కడతారండి. ఒక్కో ఫ్లాట్కి ఒక 100 గజాలు చొప్పున ఇస్తారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనం చూడబోయేది. దీన్ని డీజే కాలనీ అంటారండి. ఈ కాలనీ మెయిన్ గేట్ నుంచి లోపల 5వ రోడ్డుకి దగ్గరలో వస్తుందండి. మెయిన్ గేట్ నుంచి మనం చూడబోయే ఈ యొక్క ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 400 మీటర్స్లో ఉందండి మెయిన్ రోడ్ నుంచి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ 5వ రోడ్లో వాటర్ ట్యాంకు ప్రక్కనే వస్తుందండి. ఇదేనండి గ్రౌండ్ ఫ్లోరు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ని చూస్తున్నామండి. ఈస్ట్ ఫేసింగ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లాట్ అండి. మెట్లు మధ్యలో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఫ్లాటు. ఇది వాటర్ ట్యాంక్ అండి. ఇది ఈ బిల్డింగ్స్ కట్టి 10 సంవత్సరాలు అవుతుందండి. 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది. ఆ కనిపించి బ్లాక్లో లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లాక్లో కుక్ హౌస్ ప్లస్ డైనింగ్ హాల్ కూడా ఉందండి. 500 మంది కెపాసిటీ పట్టే కుక్ హౌస్, డైనింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ నివసించే వారికి భోజన వసతి ఏర్పాటు కూడా ఉందండి. మెస్ ఉంటుంది. ఈ యొక్క మెస్సులో ఉదయం టిఫిన్ ఇస్తారండి, మధ్యాహ్నం భోజనం ఇస్తారు, రాత్రికి భోజనం చేసేవారికి భోజనం, టిఫిన్ చేసేవారికి టిఫిన్ కూడా ఉంటుందండి. ఇక్కడ సాయంత్రం టీ కూడా ఉంటుందండి. ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి. ఫ్లాట్ చూస్తున్నాం. ఇదే ఫ్లాట్ అండి. ఇది కరెక్ట్గా మనం రాజానగరం సెంటర్ కాకినాడకు తిరిగి రాజానగరం సెంటర్ నుంచి NH నుంచి ఆర్టీఓ ఆఫీస్ పక్క రోడ్లో నుంచి ఈ ధ్యాన జగతి కాలనీలోకి రావడానికి 2.4 కిలోమీటర్లు
ఉందండి మెయిన్ రోడ్డుకి. అక్కడ నుంచి 0.4 అంటే 2.8 km అండి మొత్తం అంతా కలిపి. మనం రాజానగరం మెయిన్ రోడ్ నుంచి కాకినాడ సెంటర్ మలుపు తిరుగుతాం. అక్కడి నుంచి ఈ యొక్క ఫ్లాట్ ఉన్న ఏరియాకి 2.8 కిలోమీటర్లు వస్తుందండి. అట్ల ఫ్యాక్టరీ వద్ద వస్తుంది. ఇది కలవచెర్లెల్లి రోడ్ అండి. పిరమిడ్లో మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ హట్స్ ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ చిన్న చెరువు కూడా ఉన్నది. ఇక్కడ మాత్రం ప్రత్యేకించి వెజిటేరియన్స్కి మాత్రమే ఇస్తారండి. ఇది ఓన్లీ వెజిటేరియన్సేనండి ఈ ఫ్లాట్ అమ్మేది కూడా. ఓన్లీ వెజిటేరియన్ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తారండి ఇక్కడ ఈ ధ్యాన జగతి కాలనీలో. ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి. బెడ్రూమ్లోంచి చూస్తున్నాము. ఇది వాష్రూమ్ అండి. 2 బెడ్రూమ్లకి 2 వాష్రూమ్ ఇచ్చారు. ఒకటి ఇది ఇండియన్ ఇచ్చారండి కమ్అవుట్. మొత్తం సరౌండింగ్ చూస్తున్నాము. బెడ్రూమ్లోని మొత్తం చేసేసి ఉందండి. ఇది ఎంత వర్క్ అంతాను. ఒకసారి మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్లోని ఇదంతా సరౌండింగ్ అండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుందండి. అక్కడ నుంచి మనం సెకండ్ బెడ్రూమ్లోకి వస్తున్నామండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. దీనికి వెస్ట్రన్ కమ్అవుట్ ఇచ్చారండి ఇందులో. అక్కడ ఇందాక చూసిన దాంట్లో ఇండియన్ కమ్అవుట్ అండి. ఇది వెస్ట్రన్ కమ్అవుట్ అండి. ఇది వెస్ట్రన్ కమ్అవుట్ ఇక్కడ ఇచ్చారండి. ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వాతావరణం అది చాలా బాగుంటుందండి. 100 గజాలు ఇస్తారండి మనకి అండర్ గ్రౌండ్లో. ధ్యాన జగతి కాలనీ అండి. ఇది ఓన్లీ ఒక్క శాకాహారులకు మాత్రమే ఇది అమ్మడం జరుగుతుందండి. ఇప్పుడు 2 బెడ్రూమ్లు చూసుకొని మనం బయటికి హాల్లోకి వచ్చామండి. ఈ హాల్లో ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఇది డైనింగ్ పాయింట్ అండి. ఇది డైనింగ్ పాయింట్, అది కిచెను, ఇది హాల్ అండి. బయటికి 2 బెడ్రూమ్లకి ఎంట్రన్స్. మీకు సరౌండింగ్ అంతా చూపిస్తున్నానండి క్లియర్గాను. చుట్టూ కూడా ప్లేస్ చాలా బాగుందండి. ఇంకా మనం షెడ్ కింద వేసుకోవచ్చు. ఈ పైన లింట్స్ అటుకులు ఉన్నాయండి పెట్టుకోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి. కబోర్డ్ సైజ్ చేంజ్ చేశారండి, చేసేసి ఉన్నాయి. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నామండి. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్లో చూస్తున్నామండి మనం. అన్నీ చేంజ్ చేశారు, నీట్గా ఉందండి. దోమల మెషలు కూడా ఏం చేశారు, దోమలే రాకుండాను. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించవచ్చండి. అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చామండి కిచెన్లోంచి. కిచెన్లో చూసుకుంటూ అటుప్రక్క ఇటుప్రక్క కూడా మీకు చూపిస్తానండి. బ్యాక్ సైడ్ ఇలాగా షెడ్ వేసుకొని కింద చిన్న రూమ్ తయారవుద్దండి. ఇక్కడ కావాలంటే కట్టుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వరకు ఉందండి సైటు.
ఇంకొక 2 అడుగులు దాకా మనం వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 3 అడుగుల దాకా ఉంది. ఇది సెంటర్ పాయింట్ అండి. ఈ యొక్క బ్లాక్ సెంటర్ పాయింట్ ఇది. బ్యాక్ నుంచి ఇది సైడ్ వస్తుందండి. ఇది కూడా రాయి వరకు ఉంది మనకి సైటు. కొబ్బరి చెట్టు లెవెలు ఇది ప్రక్కన వస్తుందండి. వాటర్ ట్యాంకు ఈ ప్రక్కన మనం ప్లేస్ కూడా ఉంది. ఈ బ్యాక్ సైడ్ కావాలంటే మనం చిన్న ఎదరికి ఒక 2 అడుగులు పెంచుకొని ఇంకా షెడ్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ తయారు చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లు అవి పెట్టుకోవడానికి అది చిన్న రూమ్ కింద తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కిచెన్లోకి వచ్చామండి మనం. అలాగే చూస్తున్నవారు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆల్ నొక్కితే వీడియోస్లో మరిన్ని ప్రాపర్టీస్ కావాలని, అలాగే మీ యొక్క చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇళ్ళ స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మదలిసిన కొనదలిచిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి, రికమెండ్ చేయండి. ఇప్పుడు మనం హాల్లో మొత్తం అంతా చూసుకొని బయటకు వస్తున్నామండి. మీకు మొత్తం సరౌండింగ్ అది చూపించాను. బయటకు వస్తున్నాం. మనం బయటకు వచ్చామండి. ఈ బయట మనం చూస్తున్నామండి కాంపౌండ్. కార్ పార్కింగ్ కూడా బయట షెడ్ వేసుకోవచ్చు అండి, ఎదురుగుంట వేసినట్టుగాను వాళ్ళు. ఇప్పుడు మనం అదిగోండి ఆ మొక్కల దగ్గర లెఫ్ట్ సైడు ఇదిగోండి ఈ మొక్కల ప్రక్కనే ఉందండి మెస్. భోజన సదుపాయం కూడా ఉంది. చూసుకుంటూ మనం మళ్ళా బయటికి వెళ్తున్నామండి. బయటకు వచ్చేస్తున్నాం. ఈ ఫ్లాట్ దగ్గర నుంచి మెయిన్ గేట్ దగ్గరికి 0.4 మీటర్స్ అండి. 400 మీటర్లు ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. అక్కడి నుంచి మెయిన్ రోడ్డు కాకినాడ హైవేకి వైజాగ్ హైవేకి 2.4 ఉందండి. 2 కిలోమీటర్ల 40 మీటర్లు ఉందండి డిస్టెన్సు. అదే ఫ్లాట్ దగ్గరికి అయితే 2 కిలోమీటర్ల 80 మీటర్లు వచ్చిందండి. దీని ధర 20 లక్షలు చెప్తున్నారండి. ఫ్లాట్ ధర ఈస్ట్ ఫేసింగు మాట్లాడుకోవచ్చండి, తగ్గిస్తారు. ఇది ఒక్క శాకాహారులకు మాత్రమే అమ్మడం జరుగుతుందండి. బిల్డింగ్ విజిటింగ్ కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్ ఇచ్చాను, సంప్రదించవచ్చండి. రేటు మీరు మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. కావాల్సిన వారు సంప్రదించండి. చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. హాయ్, నమస్తే అండి. మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు కెల్లాడి అచ్యుత శ్రీనివాస్ యాదవ్, జాంపేట యాదవ్ వీధి నందంగన్ జంక్షన్, రాజమహేంద్రవరం అండి. మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో. మన యొక్క రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్లో క్యూఆర్ కోడ్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చానండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళిపోద్దండి స్కాన్ చేసుకుంటే. మమ సర్వే జన సుఖినో భవంతు, సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షతి. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.